ఎంతమంది ఈ రాత్రి ఇక్కడ చెప్పగలరు నా జీవితంలో దేవుడు నాకు మేలు చేశాడు అని? హల్లెలూయా. మేలు చేశాడని చెప్పారు, నాకు అద్భుతం చేశాడని ఎంతమంది చెప్పగలరు? వావ్, ఏం అద్భుతాలు! ఈ రాత్రి అంతా కూర్చొని మీరు చెప్తే నేను వింటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ పేపర్ మీద రాసేయండి ఒక మాటలో. బైబిల్లో చూస్తే అసాధ్యాలు సుసాధ్యాలు చేశాడు. కష్టాలు గుండా వెళుతున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయండి. ఇశ్రాయేలు జనాంగము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. వాళ్ళు బానిసలుగా ఉండవలసిన అవసరమే లేదు. వారు ఆశీర్వదించబడిన జనం. మరి ఎందుకు బానిసలైపోయారు? మనందరం దేవుడు చేసిన తన ఆకారంలో తన స్వరూపంలో చేసుకున్న ప్రజలం. మనందరినీ ప్రభు ప్రేమించి మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. కానీ మనం ఎందుకు దేవుణ్ణి ఎరగటం లేదు, దేవుణ్ణి నమ్ముకోవటం లేదు, దేవుణ్ణి విడిచిపెట్టేశాం? ఎందుకు మనం కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, కరువుల్లో, కొరతల్లో ఉంటున్నాం? నన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరించును అని ప్రభు చెప్పాడండి. కొంచెం కష్టం రాగానే ఇశ్రాయేలీయులు మాటి మాటికి సడిగేవారండి. సనుగకుడి, గొడుగకుడి, సంశయించకుడి అని బైబిల్ చెప్తుందండి. ఒక వ్యక్తి యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా అతని జీవితంలో పోరాటాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అందరికంటే ఎక్కువ బాధలు ఉంటాయి. అయితే ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటారేమో ఎవరన్నా? ఎందుకు? అసలైన కష్టం ఉందండి. మరణించిన తర్వాత జీవితం ఉంది. అది అగ్ని గంధకములతో మండే గుండం. ఎన్ని రోజులు ఆ కష్టాలు? అక్కడ యుగ యుగములు, తరతరములు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. అక్కడ ఏడ్పు, పళ్ళు కొరుకుట, తాగుబోతులు, వ్యభిచారులు, అబద్ధికులు, పెద్ద లిస్ట్ ఉంది. పిరికివారు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధకములతో మండే గుండములో ఉందురు. ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు, మరణించును, తిరిగి లేచును. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు నా రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రభువుని యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు, మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం పరలోకంలో జీవిస్తాం. ఎంతకాలం? యుగ యుగాలు. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు. అక్కడ చీకటి లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు, రోగం లేదు. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండటానికి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని శ్రమలున్నా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుడు మనకు తోడున్నాడు. ఇదిగో నేను మీకు తోడై ఉంటాను. ఇమానువేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. మీకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనుకోండి, జబ్బు చేసి, మీ అమ్మగారు ఎక్కడ కూర్చుంటారండి? మీ దగ్గరే కూర్చుంటారు. తినిపిస్తారు, తాపిస్తారు, నడిపిస్తారు, మీకు చాకరీ చేస్తారు. మీ జ్వరం తగ్గిపోయింది అనుకోండి, అమ్మ తాపించు, తినిపించు, జోకొట్టు. ఎద్దులాగా ఉన్నావు లేదా ఏంటండి అన్నా? మన కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? తల్లి కంటే మించిన ప్రేమించే ప్రభు ఆయన. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ పక్కనే ఉన్నాడండి. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? నీ వెనక తట్టే ఉండి నిన్ను ఆదరిస్తూనే ఉన్నాడు. దీన్ని గమనిస్తాం లేదండి. చాలాసార్లు మనం మర్చిపోతున్నాం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. నా జీవితంలో నేను కొన్ని కష్టాల్లో నుంచి వెళ్తున్నానండి, బాధల్లో నుంచి వెళ్తున్నానండి,
కొరతలో నుంచి వెళ్తున్నానన్న వాళ్ళు ఉంటే ఒకసారి చేసి చూపించండి. నేను ఎస్ కరెక్ట్ రైట్ యు ఆర్ రైట్ మీరు రైట్ ఉన్నాయంటే నాకేమి లేవన్నారు, అన్ని అద్భుతాలే అన్నారు. సరిగ్గా చూపించండి. అన్ని అద్భుతాలు అంటే నేను అనుకున్నాను ఈ పరలోక ప్రజలకు ఏం ప్రసంగం చేయాలరా బాబు నేను అనుకున్నా. మాకు అన్ని అద్భుతాలే చేశాడు, మాకు అన్ని మేలులే, మాకు గంటకి మేలే జరుగుతుందన్నారు. మళ్ళీ కష్టాల్లోంచి వెళ్తున్నారంటే చేతులు ఎత్తున్నారు. ఎత్తండి 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 సరిగ్గా ఎత్తండి. మళ్ళీ నా మాటలని దింపేయకండి, ఎత్తండి. నీ కష్టము నేను ఎరుగుదును, నీ సమస్యను నేను ఎరుగుదును, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ బాధ నేను ఎరుగుదును అని చెప్పే దేవుడు కూడా నాకున్నాడన్న వాళ్ళు రెండోసారి చూపించండి. నా కష్టాలు ఉన్నాయి, నా కష్టాలు ఎరిగిన నా దేవుడు నాకున్నాడు. హల్లెలూయా. కష్టాలతో పాటు ఎవరున్నారు? నాకు కష్టాలు తీర్చే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుని నమ్మని వారికి కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీర్చడానికి ఎవరు లేరు. మందులు ఉన్నాయనుకుంటున్నారు, డాక్టర్లు డాక్టర్లు ఉన్నారనుకుంటున్నారు, డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు. కానీ ఆ కష్టాల నుంచి అవేవి వారిని కడగట్టించలేవు. వాటి మీరు ఊరక నిలబడి చూడండి అన్నాడు ప్రభు. మోషే చెప్పాడు, భయపడకండి భయపడకండి, శత్రువు చూసి. రోగం వచ్చిందని భయపడకండి, డాక్టర్ గారు నువ్వు చచ్చిపోతావంటే భయపడకండి, మీకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తే ఏడుస్తూ కూర్చోకండి. నీకు ఇంతే, నీ బతికింతే, నీ కర్మ, నీ చావు నువ్వు చావని నిన్ను ఇతరులు దూషిస్తున్నప్పుడు కృంగిపోకండి. ఒక విఫలత వచ్చిందని ఆగిపోకండి. మీ పక్షంలో నేను యుద్ధం చేస్తాను అపవాదితో. అపవాది నిన్ను బెదిరిస్తున్నాడు, అపవాది నిన్ను తరుగుతున్నాడు, అపవాది నిన్ను వెనక్కి లాగడానికి చూస్తున్నాడు. నీ శ్రమలలో నువ్వు కృంగిపోయేటట్టు చేస్తే, నీ శ్రమ దినమునందు నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని దాని అయిపోతావు, చేతగాని వాడివి అయిపోతావు. చేతగాని వాడివి అయిపోకుండా ఉండడానికి ప్రభు అంటున్నాడు, నేను చూసుకుంటాను నీ శ్రమల సంగతి, నేను చూసుకుంటాను నీ శత్రువు సంగతి. మీరు ఓరక నిలబడి చూడండి. మోషే ఇంకా ఏంటయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తు. ఎదురుకుండా ఏముందంటండి? ఎర్ర సముద్రం. సముద్రం ఉంది. సముద్రము వెనకాల ఫరో సైన్యము, ముందు సముద్రము. ముందుకు పోలేక వెనక్కి పోలేక ఏడుస్తూ కూర్చున్న వారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నీ చెయ్యెత్తి నాకు మొర్రపెట్టు, నీ చెయ్యెత్తి సముద్రం వైపు నీ కర్ర చాపు. చాపినప్పుడు ఏం జరిగిందో తెలుసండి? సముద్రము రెండు పాయలుగా, ఈ పక్క గోడలాగా నీళ్లు రాశిలాగా నిలబడ్డాయట, ఈ పక్క గోడ రాశిలాగా నిలబడ్డాయి. 100 feet రోడ్డు, అంటే విశాలమైన పెద్ద సన్న దారి కాదు, ఓ పెద్ద ఇంత పెద్ద రోడ్డు లాగా ఈ పక్క ఆ పక్క సముద్రం దారి ఇచ్చేసింది. ఇంచుమించు 20 లక్షల మంది జనాంగం రాత్రికి రాత్రే ఈ గట్టు నుండి ఆ గట్టుకి ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయారంట. దేవుడు చేసే అద్భుతాలంటే అలా ఉంటాయి. అది ఎవ్వరికీ అది ఊహించలేము. అసలు ఎలా సాధ్యమంటే దానికి జవాబు దొరకదు. అసాధ్యాలను దేవుడు సుసాధ్యాలుగా చేస్తాడు. ఫరో సైన్యం అనుకున్నారు, అబ్బా భలే తెరుచుకుందిలే, మనం కూడా వెళ్దాం, పద వాళ్ళని వెంటాడదామని వీళ్ళు అవతల ఒడ్డుకు చేరగానే ఫరో సైన్యం కూడా సముద్రంలో 2 పాయలైన దారిలో నడవడానికి ప్రయత్నించారు. మోషే నీ చెయ్యి దింపనగానే దేవుడు చెయ్యి దింపగానే ఏమైంది? మళ్ళీ సముద్రం, వీళ్ళు రథాలు మొత్తం పరిగెత్తుతున్న సముద్రంలో నట్టేట్లో మునిగిపోయారు. ప్రభు చెప్పాడు, నీ శత్రువును మళ్ళీ ఎన్నడు నువ్వు మళ్ళీ ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు చూడలే లేదంటే. యేసుక్రీస్తు ఒక్కసారి నిన్ను విడిపిస్తే అది నిజమైన విడుదల. ఒక్కసారి ఆయన స్వస్థపరిస్తే అది నిజమైన స్వస్థత. వారం వారం 7 వారాలు కొబ్బరి నూనె తీసుకోండి అని చెబుతారంటే ఈ రోజుల్లో. పాస్టర్ గారు ప్రార్థన చేశారు, తలకాయ నొప్పి పోయింది, హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తలకాయ నొప్పి వచ్చింది. మళ్ళీ అమృతాంజనమా జండు బాంబా ఏం రాసుకుంటారమ్మా? మళ్ళీ ఆదివారం వచ్చి పాస్టర్ గారు మళ్ళీ తలకాయ పోటు, యేసయ్య నామములో పోయిందండి, హల్లెలూయా. మళ్ళీ పోతాడు, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోతారు. అదేంటి
దెయ్యాలు అలవాటు పెట్టారు, కొన్ని దెయ్యాలు పెట్టేవాళ్ళు వస్తారు. ఏసయ్య నామములో పో, నేను పోను, పో ఏసు నామములో పోతానులే, ఇంటికి రా చూస్తానులే సంగతి. మళ్ళీ ఇంటికంటే మళ్ళీ దెయ్యం వస్తుంది. కానీ యేసు ప్రభు విడిపిస్తే అది ఎన్నటన్నటికీ విడుదల. ఒక్కసారి స్వస్థపరిస్తే నీ తలకాయ నొప్పి మళ్ళీ నీకు జన్మలో రాదు. నీ క్యాన్సర్ నుండి ప్రభు నిన్ను స్వస్థపరిస్తే మళ్ళీ నీ క్యాన్సర్ రాదు. నీ కిడ్నీ ప్రాబ్లమ్ని దేవుడు స్వస్థపరిస్తే మళ్ళీ ఆ సమస్య రాదు. నీ గుండె జబ్బు కోసం యేసయ్య స్వస్థపరిస్తే మళ్ళీ నీకు ఆ జబ్బే రాదు. అది యేసయ్య చేసే అద్భుతం. అలా అద్భుతాలు జరుగుతున్నాయని మీకు తెలుసా? అలాంటి అద్భుతాలతో స్వస్థతలతో దేవుని సాక్షులుగా విశ్వాసులుగా జీవిస్తున్న వారు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారని మీకు తెలుసా? తెలుసుకోండి. దేవుడు విడిపిస్తే నీ శత్రువును మళ్ళీ ఎప్పుడు నువ్వు చూడవు. నీ కొరతలు తీర్చేవాడు ఆయన, నీ కొదువులు తీర్చేవాడు ఆయన, నీ సమస్యలను పరిష్కరించేవాడు ఆయన, నీ సంకటాలను కుదిర్చేవాడు ఆయన. నాకు నిజమైన దేవుడు కావాలి, శాశ్వతమైన విడుదల కావాలి, పరిపూర్ణమైన సమాధానం కావాలన్నవారు యేసుక్రీస్తు యందు పూర్ణంగా విశ్వాసం ఉంచండి. ఒక్కసారి విడిపించిన దేవుడు మరొకసారి ఒక కష్టం వస్తే కూడా విడిపిస్తాడండి. ఈ రాత్రి మనకి బయటికి ఏం తెలియదు. ఇక్కడ బయటికి ఏం కంటికి కనబడవు. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ కూర్చున్న మీ హృదయాలలో, మీ శరీరాలలో, మీ జీవితాలలో, మీకున్న సమస్యలలో ఏది అవసరమో ఆయనకు తెలుసును కనుక మీరు విశ్వాసంతో, త్యాగంతో, ఆశతో ఆయన సన్నిధికి వచ్చారు కనుక మీరు విశ్వసిస్తే ఈ రాత్రి ఒక అద్భుతం ఇప్పుడే మీ జీవితంలో జరుగుతుందండి. ఇలాగే ఈ ఫోన్ కాల్స్ ప్రోగ్రాంలో ఒక తమ్ముడు, నాకు ఉద్యోగం రాలేదండి, బీటెక్ ముగించాను, చాలా రోజులు చాలా టెస్ట్ ఇంటర్వ్యూస్కి వెళ్తున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, ప్రార్థన చేయమని అడిగితే ఆ రోజు ఫోన్ కాల్స్లో ప్రార్థన చేశాను నేను, నా భార్య. ప్రభా, ఈ సహోదరుడికి ఉద్యోగం దయచేయి, వెంటనే ఇతని హృదయ వాంఛ తీర్చు అని మొరుపెట్టినప్పుడు 8:30కి టీవీ ప్రోగ్రాంలో ప్రార్థన చేశాం. 9:30కి టెలిగ్రామ్ వచ్చింది ఆయనకి. ఏమని? నీకు ఉద్యోగం వచ్చింది, పోస్టింగ్ చెన్నైలో వచ్చింది. పోస్టింగ్ ఎక్కడొచ్చింది? ఉద్యోగం రామచంద్రపురంలో ఉన్న ఆయనకి ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందంట. అది ఎక్కడొచ్చింది? కల్వరి చర్చ్ ఉన్న చెన్నైలో వచ్చిందంట. పో బా, ఒకటి అడిగితే దేవుడు 2 ఇస్తాడండి. ఈ రాత్రి ఖచ్చితంగా మీ జీవితాల్లో కొరతలు ఉన్నాయండి, మీరు చెప్పినా చెప్పకపోయినా. అవి స్పిరిచువల్గా ఆధ్యాత్మిక సంబంధమైన కొరతలు అయి ఉండొచ్చు, ఆరోగ్య సంబంధమైన సమస్యలు అయి ఉండొచ్చు, ఆర్థిక సంబంధమైన సమస్యలు అయి ఉండొచ్చు, కుటుంబంలో కలతలై ఉండొచ్చు, మీరు ఆశించిన స్థాయిని చేరలేదని ఒక ఆవేదన అయి ఉండొచ్చు. అది ఏదైనప్పటికీ సరే సంవత్సరాల తరబడి ఎదురు చూచుచున్న కార్యాన్ని ఈ రాత్రి నీకు అది ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మీరు పొందుకోవడానికి సిద్ధమా? ఆయన ఎప్పుడూ చేతులు చాచే ఉన్నాడండి, మనమే చేతులు ముడుచుకొని ఉన్నాం. లోపల నల్లని వారి వైపు ధనమంతా ఆయన చేతులు చాచి ఉన్నాడు. రండి నా దగ్గరికి, మీ కన్నీరు తుడుస్తాను, రండి నా దగ్గరికి, నేను స్వస్థపరుస్తాను, రండి మీరు నేను ఇచ్చు మాటలు వినండి, మీరు జీవిస్తారు, నేను మిమ్మల్ని ఆదరిస్తానని పిలుస్తూనే ఉన్నాడు. ఆయన హృదయం అనేది తలుపు దగ్గర నిలబడి తడుతూనే ఉన్నాడు. మీరు తలుపు తీసినేడలా నేను లోపలికి. యేసుప్రభు అండి చాలా గొప్ప దేవుడు అండి, బలవంతంగా మనల్ని నమ్మమంటం లేదు ఆయన. తలుపు తీసినేడలు వస్తాను, లేకపోతే తలుపు బద్దలు కొట్టుకొని వస్తాను అంటున్నాడా? తలుపు బద్దలు కొట్టుకొని వచ్చేవాడు ఎవడో? దొంగ, దోచుకునేవాడు. ప్రభు ప్రేమ కలిగిన వాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. నాకు యేసయ్య కావాలన్నోడికే యేసయ్య అండి, ఊర్లో వాళ్ళందరికీ యేసయ్య కాదు. ఎవరైతే యేసయ్య నాకు కావాలంటారో అందరికీ ఆయన ప్రభు, అందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం ఇచ్చాడు. కానీ ఆయన అంగీకరించిన వారికి మాత్రమే ఆయన బిడ్డలయ్యే అర్హత ఇచ్చి ఉన్నాడు. యేసయ్యని కావాలంటారా? అంటారా? అయితే కొడతారంట మిమ్మల్ని.
యేసయ్యను నమ్ముకుంటే ఆధార్ కార్డు తీసేస్తారంట. యేసయ్యను నమ్ముకుంటారా, ఆధార్ కార్డు పట్టుకుంటారా? ఏంటో ఆధార్ కార్డు పోతే ఆధారం నీవేనయ్యా పాట ఉంది మనకి. ఆధార్ కార్డు పోతే ఏడవలసిన అవసరం లేదు. ఆధారము నీవేనయ్యా. మా పౌరస్థితి పరలోకంలో ఉంది. మా మెడ్రాసులో ఒక సహోదరుడు మొన్న ప్రతిరోజు వాక్యం పంపిస్తాం, వాగ్దానాలు. అందులో ఓ రోజు వాగ్దానం ఏంటంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ రోజు ఆ సహోదరుడు ఆ వాక్యాన్ని కొన్ని వందల మందికి పంపించాడంట. పంపించి కొత్త వాళ్ళకి కూడా పంపించాడంట. ఆ రాత్రి పడుకున్నాడు, గుండెపోటు వచ్చింది, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. అతను నమ్మాడు, నా పౌరస్థితి పరలోకంలో ఉంది, నేను పోతున్నా. మీ పౌరస్థితి కూడా పరలోకంలో ఉందా? ఆలోచించండి. దేవుడు నమ్మదగిన వాడు. మనం చావాలని కాదండి, బతకాలని కోరుతున్నాడు. మనం ఎట్టబడితే ఎట్లా బ్రతకడం కాదు. కాకే కలకాలం బతకడం కంటే హంసై 6 నెలలు బతికిన చాలా. బ్రతుకులో ఇతరులకు బాధకరంగా కాకుండా యేసయ్యను నమ్మిన వారు దీవెనకరంగా మారతారంట. ఈ రాత్రి దేవుడు ఒక అద్భుతం జరిగిస్తాడు. మీరు నమ్మితే, మీరు ఆహ్వానిస్తే, మీరు మందిరం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ విషయం దేవుడు నాకు సహాయం చేయాలి, ఇది నాకు కావాలి అనే కోరికతో వచ్చుంటే, లేక ఇక్కడ పాటలు పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ సంగతి నీకు తెలియజేసి నీ కొరతను, నీ అవసరతను నీకు బయలుపరుచుంటే, దాన్ని నీవు విశ్వాసంతో అడిగితే ఇప్పుడు ఒక అద్భుతం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధమా? అయితే మోకరించండి, ప్రార్థన చేద్దాం. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్యము సాధ్యము. గొల్యాతు వంటి సమస్యలు నీ ముందున్నాయేమో, ఎర్ర సముద్రం వంటి అడ్డంకులు నీ ముందున్నాయేమో, ఒక్క మాటతో వాటిని తొలగించగలిగిన ప్రభు మనకున్నాడు. ఆయన నామములో ఆ పోరాటములు జయించటకు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి కొంచెం ఓపిక పెట్టుకోండి, కొంచెం విశ్వాసం ఉపయోగించండి, కొంచెం నోరు తెరిచి ఒక్క మాట చెప్పండి చాలు. నేరుగా ఇక్కడ మీరు మాట్లాడే మాట పరలోకంలో వినబడుతుంది. ఎంతమంది ప్రార్థన చేసినా అందరి ప్రార్థన ఒకే సమయంలో వినగలిగినంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి పాదపీఠమన్న ప్రభు ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ మొరపెట్టినా కూడా మనందరికీ జవాబులు ఇవ్వగలిగిన ఐశ్వర్యవంతుడు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదన్న యేసయ్య నీ కన్నీరు తుడవగలడు, నీ కష్టాలు తీర్చగలడు, నీ కుటుంబాన్ని కట్టగలడు. భార్యాభర్తలుగా జగడాలాడుకుంటూ ఉన్నారా? ఇంటిలో సమాధానం లేదా? ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటున్నారా? ఈరోజు సమాధానపడండి. నీ భర్తను క్షమించు, నీ భార్యను క్షమించు, పరిశుద్ధాత్మను నీ గృహములకు ఆహ్వానించు. నీ ఇల్లు పరలోకంగా మారుతుంది, నీ బిడ్డలు యోగ్యులవుతారు. ఇంటిలో కష్టాలు ఉన్నాయా? ఇంటిలో వ్యాధులు ఉన్నాయా? సంపాదనంతా మందులకే ఖర్చు పెడుతున్నావా? ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉన్నది. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభు. నువ్వు ఇక్కడ కూర్చొని ఉండగానే నీ శరీరంలో నడినెత్తి నుండి అరికాలు వరకున్న ప్రతి రోగాన్ని ముట్టగలడు, స్వస్థపరచగలడు నీ విశ్వసిస్తే. అది బీపీ అయినా, అది షుగర్ అయినా, అది థైరాయిడ్ సమస్య అయినా, అది గర్భంలో ఫైబ్రాయిడ్స్ అయినా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది లివర్ ప్రాబ్లం అయినా, అది గుండె జబ్బు అయినా, అది స్కిన్ డిసీజ్ అయినా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్న ప్రభు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ముట్టయ్యా, పూర్ణమైన స్వస్థత దయచేయి. పోయి వస్తున్నాయి నా రోగాలయ్యా, మళ్ళీ వస్తున్నాయి నా కష్టాలయ్యా. ఒక్కసారి నాకు విడుదల దయచేయ్యా. నాకు తోడుండు నాయన, నువ్వు నాకుంటే చాలేసయ్యా. నేను బ్రతికిపోతానయ్యా, నా కొరతలు తీరిపోతాయ్యా, నా కష్టాలను అధిరోహిస్తానయ్యా. నా శత్రువుకు నేను భయపడనయ్యా.
యుద్ధం యెహోవాదే. పోరాడే ప్రభు మనకున్నాడు మన పక్షంలో. మన ఊరక నిలుచుండి చూడటమే, విశ్వాసంతో ప్రభువుకు మొరపెట్టడమే. నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నాడు. అడగండి, అడగండి, దేవుణ్ణి అడగండి. కష్టాల్లో ఉన్నామయ్యా, ఇబ్బందుల్లో ఉన్నామయ్యా, సమాధానం లేకుండా ఉన్నామయ్యా. త్రాగుడుకు బానిసలైన వారు మా ఇంట్లో ఉన్నారయ్యా. దురభ్యాసాలకు గురైన యవనస్తులు ఉన్నారయ్యా. మా బిడ్డలు చదువుకోవటం లేదయ్యా. మా బిడ్డలు తిరగబడుతున్నారయ్యా. మా బిడ్డలు పట్టణాలకు పరిగెత్తారయ్యా. జీవితాలను పాడు చేసుకుంటున్నారు యేసయ్యా. నా కుమారుని మార్చవా, నా కుమార్తెను దర్శించవా? నోరు తెరిచి ప్రార్థన చేయండి. మీ బిడ్డలను దేవుడిచ్చింది సాతానుకు పని చేయడానికి కాదు, పాపంలో పాపంలో నాశనం అయిపోయి నరకానికి వెళ్ళడానికి కాదు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము. నీ బిడ్డల్ని ప్రభువుకి అప్పగించుకో. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మోషే ప్రార్థించగా మన్నాను ఇచ్చితివే, ఆ మన్నా నీవే యేసయ్యా. ఎలియా ప్రార్థించగా ఆహారం ఇచ్చితివే, నా పోషకుడవు నీవే కదా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెను. నీవు సెలవీయగా మారా మధురం మాయను. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెను. నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయెనే. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారెను. నీవు సెలవీయగా మారా మధురం మాయను. నీవు సెలవీయగా దురాత్మలు పారిపోయెను. నీవు సెలవీయగా దరిద్రం తొలగిపోయెనే. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. ఆశ్చర్య కార్యాలు చేసేదేవా, నా జీవితంలో ఒక అద్భుతం జరిగించయ్యా. ఇదిగో నేను నీకు నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నువ్వు నాకు కావాలేసయ్యా. నీవుంటే ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ శత్రువునైనా నేను జయించగలుగుతాను. ఇదిగో దేవా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించమన్నవారు మీ కుడి చేతి ప్రభువుకు చూపించండి. ప్రభు మీ హస్తాన్ని పట్టుకొని మిమ్మల్ని లేవనెత్తడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మీ జీవితంలో మీరు ఎదుర్కొనే సమస్యల నుంచి విడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మీ చేతులు ఎత్తిన వారు నోరు తెరిచి దేవుడితో చెప్పండి, దేవా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడయ్యా. ఈ పామర్రు మీటగల కొరకు ఎంతగానో నీ సన్నిధిలో ప్రార్థించున్నాం. ఎందరో శ్రమించి ఉన్నారు, ఎందరో ప్రయాసపడి ఉన్నారయ్యా. ఇదిగో నీ కార్యం ఎప్పుడు జరగాలయ్యా. ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయించున్నాను. ఇప్పుడే అది జరుగునన్నమాట. ఇప్పుడే నీ బిడ్డలు వారి హృదయాలలో ఏది కోరుకుంటున్నారో, ఇప్పుడే వారి జీవితాలలో ఏ సమస్యలో వారు ఉన్నారని గుర్తించి నిన్ను అడుగుతున్నారో అవి నెరవేరినట్లుగా నీ కార్యాన్ని జరిగించుము నాయన. మా జీవితాలలో అపవాది సంచరించడానికి, అపవాది ప్రభావం మా మీద ఉండడానికి వీల్లేదయ్యా. మేము మీ సొత్తునైనా, నీ పక్షంలోనైనా మేము పోరాడినట్లుగా మాకు విశ్వాసము దయచేయము. ఎవరెవరు చేతులెత్తి ఇది నా సమస్య, ఇది నా బాధ, ఇది నాకు కావాలని విశ్వాసముతో నీ సన్నిధిలో విన్నవించుకుంటున్నారో అది ఇప్పుడే వారి జీవితంలో ప్రారంభమవునట్లు బ్రతుకంతా వారు నీ సాక్షులుగా సాక్ష్యమిచ్చుచు
ఈరోజు ఒక మరపురాని రోజుగా వారి జీవితాలలో స్థిరపడినట్లు సహాయము చేయము. ఆటంకపరచు ఆత్మలను, మోసపరచు ఆత్మలను, కలవరపరచు ఆత్మలను, వాయుమండల అధిపతులను, దురాత్మల సమూహములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పారద్రోలుచున్నాము నాయన. అనేక ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయి తండ్రి. పాప బంధకములలో ఉన్న వారికి విడుదల దయచేయము నాయన. త్రాగుబోతలు మారాలయ్యా, వ్యభిచారులు పరిశుద్ధపరచబడాలయ్యా, గురిలేని యవ్వనస్తులు గురి కనుగొనాలయ్యా, మూర్ఖురాండ్రుగా ఉన్న స్త్రీలు జ్ఞానవంతులై కుటుంబాలు కట్టుకోవాలయ్యా, నిరుత్సాహముతో నిస్పృహతో ఉన్నవారు ధైర్యముతో విశ్వాసముతో దేవుని కొరకు సాహస కార్యాలు చేయవారిగా మారాలయ్యా. లేఖనాలలో మేము ఏమి చదువుతున్నామో అది మా మధ్య నెరవేరడమని ఈ పామర్రు మీటింగుల్లో మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక చాలుదైన అపవాది కార్యాలు ఈ రాత్రితో వాటిని బంధిస్తున్నామయ్యా. మోసపరచు ఆత్మలను, అబద్ధ ఆత్మలను, ఎదురించు ఆత్మలను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. విడుదల కలుగు చేసే పరిశుద్ధాత్మను ఆహ్వానించుచున్నామయ్యా. మా మధ్యకు రానాయన, ఆత్మకార్యాలు జరిగించుము నాయన. ఈ రాత్రి అటెండ్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు నాకు మేలు చేసి ఉన్నాడని, నా బ్రతుకులో నిజమైన ఒక గొప్ప అద్భుతం జరిగిందని సాక్ష్యం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించుము దేవా. ఈ రాత్రి కార్యాలు మా పట్ల జరిగించుము. మా సమయాన్ని సద్వినియోగపరుచుకున్నటకు గత రోజుల్లో జరిగిన కార్యాలన్నీ తలంచి నిన్ను స్తుతించుటే కాక జరగబో వాటి కొరకు నీ యందు విశ్వాసం ఉంచుటకు మా ముందున్న 2 రోజుల్లో ముమ్మరమైన పరిశుద్ధాత్మ కార్యములు ఒక్కొక్కరి జీవితములో, ఒక్కొక్క విభాగములో, ఒక్కొక్క విషయములో కొరతలన్నీ తీర్చబడిన వారిగా, కొదువులన్నీ తీర్చబడిన వారిగా, రోగములంటి నుండి స్వస్థత పొందిన వారిగా, అన్నిటికంటే ముఖ్యముగా మారు మనసు లేనివారు, రక్షణ లేనివారు, పాప బంధకములలో ఉన్నవారు విడిపించబడి రక్షించబడినట్లుగా అనేకుల పేర్లు నీ జీవ గ్రంథములో రాయబడినట్లుగా నీ రాకడ కొరకు మేము సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే అనేక పుస్తకములు, 50 పుస్తకాలు రచించడానికి బైబిల్ పఠనంలో నుండి బైబిల్ విషయాలను, ముఖ్యంగా విశదీకరించిన విషయాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 50 పుస్తకాల సెట్ మీకు కావాలంటే కేవలం ఒక 3,000 రూపాయలు మీరు విరాళం చేయగలిగితే, మీ పోస్టల్ అడ్రస్ తెలియచేస్తే వీటిని రిజిస్టర్ పోస్ట్లో మీకు పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. వీటి విషయం కూడా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఉదయం 10 నుండి సాయంత్రం 10లోగా చేయండి. తప్పకుండా మా సోదరులు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు. లేదంటే www.jaypaul.org అనే వెబ్సైట్ని దర్శించండి. మరిన్ని వివరాలు మీరు సేకరించవచ్చు. హల్లెలూయా. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. దేవుని మహాకృప వల్ల ఇంచుమించు 1 సంవత్సరం తర్వాత మరలా వైజాగ్ రావడానికి ఎంతగానో ఈ సంవత్సరం అంతా ప్రార్థించాం. ఎట్టకేలకు ఈ అక్టోబర్ 2వ తారీఖున గురజాడ కళాక్షేత్రములో 1 డే గెట్ టుగెదర్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని, మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించాలని, ముఖాముఖిగా మీతో సంభాషించాలని ఎంతో ఆశతో ఈ గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాబట్టి మీరందరూ రండి. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, అలాగే 6 నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. గుర్తుపెట్టుకోండి, విశాఖపట్నంలో గురజాడ కళాక్షేత్రంలో సిరిపురం జంక్షన్
విశాఖపట్నం మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే 2 సెషన్లలో మీరు పాల్గొని దైవాశీస్సులు పొందండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మరిన్ని అడ్రస్ వివరాలు మీరు తెలుసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. సంవత్సరం తర్వాత విశాఖపట్నం వస్తున్నాను, మిమ్మల్ని చూడాలని, దేవుని వాక్యాన్ని మీకు నేరుగా అందించి, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేలును బట్టి మనందరం కలిసి హృదయాలను దేవునికి సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధించి స్తుతించాలని ఎంతో ఆశతో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, దీవించబడండి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తెలియజేయండి. ఇంత తక్కువ సమయంలో యాడ్ ఇస్తున్నాం కాబట్టి మీరే ఇతరులకు కూడా షేర్ చేయండి. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి. చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్. సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 21వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.